పెడతాడు సోదె. ఆ సోదెలో బూతు మాటలు వచ్చేస్తుంటాయి. అప్పుడు వెంటనే పట్టుకుంటా నేను, మరి ఇంత రామాయణం అంతా రాముడికి సీత ఏం కావాలన్నట్టుగా ఉంది నీ కథ, నీతో మాట్లాడటమే బేస్టార్ ఉంది నాకు అని అన్నాను. అయ్యా ఆ మాట అనమాటయ్యా, నువ్వు నాతో కలిసినంత వరకు తర్వాత నేను ఎంతో నెమ్మది పొందుతా వస్తున్నా, నువ్వు నన్ను వదిలిపెట్టు బాబు అని అన్నాడు. నేను కాదు ముఖ్యము, దేవుణ్ణి పట్టుకో గట్టిగా అని చెప్పి వదిలిపెట్టా. ప్రైజ్ ది లార్డ్. అదే ద్వితీయోపదేశ కాండం 37:11 అందరూ చూడండి. Deuteronomy 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని వాటి రెక్కల మీద, అంటే ఆ పక్షిరాజు రెక్కల మీద మోయినట్లు యెహోవా వానిని నడిపించను. ఇది కొంచెం డీప్గా వినండి. ఈ పక్షిరాజు అనేది పక్షులన్నిటికంటే కూడా గండాబేరుండ పక్షి అని అంటారు. పక్షిరాజు ఆ యొక్క పక్షి ఏం చేస్తుందంటే తన పిల్లలకి తల్లి పాలిస్తుంది కదా. ఇప్పుడు అది పిల్లలకి ఏమి ఇస్తుంది తెలుసా? ఆ పిల్లలు ఈ మెడ దగ్గర ఇది మెత్తగా ఉంటుంది ఈ స్థలం, ఆ పిల్లలు ఇక్కడ పొడుచుకొని దాని రక్తాన్ని తాగుతాయి. అబ్బా నిజం కట్టుకథలు కాదు. ఆ పిల్లలు తల్లి రక్తము పొడిచి లాగుతాయన్నమాట. అయితే ఓర్చుకుంటుంది తన బిడ్డలు కదా. కొంచెం పెద్ద అయిన తర్వాత పిల్లలు వాటికి మాంసము ముక్కలు, మామూలుగా ధాన్యం కాదు, అది మాంసం ఏంటంటే వినండి డిస్టర్బ్ చేయొద్దు. ఆ చిన్న ముక్కలు తీసుకొచ్చి ఆ పిల్లల నోట్లో పెడతాయి. ఇప్పుడు బలమైన ఆహారం తింటున్న పిల్లలు బాగా లాగిపోతాయి. ఇక ఎగరాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆ తల్లి పక్షి చూస్తుంది, నేను తెచ్చిందంతా కూడా బాగా కూర్చొని తింటడానికి ఒళ్ళు బలిసింది, వీటిని ఎగిరేటట్లుగా చేయాలి అంటే ఏం చేయాలి అని చెప్పి మొట్టమొదట తానున్న గూటిని పెరికేస్తుంది అనమాట. ఆ మెత్తగా ఉన్న దూదినంతా తీసేస్తుంది. అప్పుడు దాంట్లో ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. శత్రువులు రాకుండా ముళ్ళు తోలుద్ది, దానిపైన మెత్తది వేస్తుంది అనమాట. ఇదంతా దేవుడి యొక్క జ్ఞానం, వాటికి ఇచ్చిన జ్ఞానం. ఆ మెత్తగా ఉండేది తీసిన తర్వాత ఆ ముళ్ళు గుచ్చుకుంటుంటాయి. అంతట్టు ఊరుకుంటుందా? మళ్ళీ తల్లి వచ్చి పొడుస్తుంది, రక్తం గారేటట్టుగా పొడుస్తుంది. ఇక ఆ పగలు భరించలేక ఎత్తైన స్థలంలో గూళ్ళు కడుతుంది. అది ఆ బిడ్డ పడేటప్పుడు అలాగ్గా కిందికి వచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని అలాగ్గా మళ్ళీ పైకి వెళ్ళిపోయి గూట్లో పెడుతుంది. ఇప్పుడు అది పడేటప్పుడు ఏం చేస్తుందంటే తప కొట్టుకుంటా ఉంటుంది, రెక్కలు ఆడిస్తూ ఉంటుంది అన్నమాట. అట్లా కొన్ని రోజులు అయ్యేసరికి బాగా ఎగిరేటట్లుగా చేస్తుంది. ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మందిని ఆ విధంగా దేవుడు ప్రేమించి కష్టపెట్టాడు. ఆ యొక్క కష్టాల నుంచి పైకి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుని మహిమ చేద్దాం. ఆయన మహిమగల రాజు, మహిమగల తండ్రి. కొన్ని సోదరులు వస్తున్నాయంటే తెలియకుండా, కొన్ని సోదరులు మనకు వస్తున్నాయంటే దేవుడు మనకేదో నేర్పించబోతున్నాడు. దేవుడు ఏదో మనకు జయమివ్వబోతున్నాడు. దేవుడు ఏదో మనకు ఆ యొక్క సోదరుల మధ్య ఒక గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. సాతానును దేవుడు సిగ్గుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండము 25:9 ప్రేమవుతుంది. ఆదికాండము 25:9. ఒక ముగ్గురు తండ్రుల గురించి మాట్లాడతాను.
ఎక్కువసేపు కాదు, త్వరగానే మాట్లాడతాను. ముగ్గురు తండ్రులు. కిత్తీయుడైన ఆ, సోహరు కుమారుడగు ఆ, ఎఫ్రోను పొలమందలి ఆ, మస్కేపల గుహలో అతని కుమారులకు ఆ, చదువు. కుమారులకు ఇస్సాకును ఆ, ఇష్మాయేలును ఆ. అతనిని పాతి పెట్టిరి. ఆమేన్. ఎవరెవరు? ఇష్మాయేలు, ఇస్సాకు. అబ్రహాం చనిపోయినప్పుడు ఇష్మాయేలు తర్వాత ఇష్మాయేలు తమ్ముడు ఇస్సాకు. అవునా? వీళ్ళిద్దరు వచ్చి అబ్రహామును సమాధి కార్యక్రమము చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తండ్రి చనిపోయినప్పుడు ఆ ఇద్దరు కొడుకులు వచ్చి ఏడ్చి కౌగులించుకొని ముద్దులు పెట్టుకొని ఇద్దరు కలిసి చేస్తున్నారు ఆ కార్యక్రమం. ఇది చాలా ఆశ్చర్యమైన కార్యం. కొంచెం గమనిస్తాం, ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇంకొక వచనం చదువుకుందాం. 21:14. ఆదికాండం 21:14. ఆదికాండం 21:14 వచనం. కాబట్టి బాగా గమనించండి. జెనసిస్ 21:40. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా ఆభరణకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెని పంపివేసెను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆమేన్. ఇప్పుడు అబ్రహాం హాగరును పిలిచాడు, తర్వాత ఇష్మాయేలు పిలిచాడు. ఇక్కడ గమనించాలి మనం. అబ్రహాం వచ్చి తండ్రి, ఇష్మాయేలు తండ్రి. అబ్రహాముకు పుట్టిన కుమారుడే ఇష్మాయేలు. ఇప్పుడు ఆ యొక్క తల్లిని బిడ్డను అంత భోజనం పెట్టి అంత నీళ్ళు ఇచ్చి అరణ్యంలోకి తరిమేస్తున్నాడు. ఇది నీకు మనకు న్యాయమేనది? అప్పుడు ఇష్మాయేలు మాట్లాడచ్చు, దుర్మార్గుడా, మేము చిన్న బాలుడుగా ఉన్నప్పుడు మమ్మల్ని ఇంత కష్టపెట్టేదే. నా తల్లి ఆడు మనిషి, నేనేం చిన్న బిడ్డని, మమ్మల్ని ఇద్దరిని అరణ్యంలోకి పంపించినవే దుర్మార్గుడా అనొచ్చు, అనకూడదా? అనవచ్చు. కానీ ఆ మాట అనలేదు. ఇష్మాయేలు ఏమన్నాడంటే, దేవుని మాటకు లోబడ్డాడు. నా తండ్రి దేవుని మాటకు లోబడి మమ్మల్ని పంపించాడు. ఆ సత్యాన్ని గుర్తెరిగాడు. ఈరోజు మూర్ఖులకి, చాలా మందికి ఆత్మీయమైన నేత్రాలు మూయబడి ఆ కోపము, ఆ గర్వము ఇవన్నీ కూడా చోటు చేసుకుంటుంటాయి. ఇష్మాయేలు మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, కానీ మాట్లాడలేదు. ఆ యొక్క తండ్రి ప్రేమను గుర్తు చేసుకున్నాడు. ఆ యొక్క దేవుని ప్రేమను గుర్తు చేసుకున్నాడు. దేవుడికి నా తండ్రి లోబడ్డాడు, నేను కూడా లోబడాలి. ఆమేన్. హల్లెలూయా. అది ఇష్మాయేలు సంగతి. ఇప్పుడు 22:9-10 చూడండి. ఆదికాండము 22:9-10. జెనసిస్ 22:9-10. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి బలిపీఠం మీద కట్టెల మీద ఉంచేశాడు. అప్పుడు అబ్రాహాము చాలు, అక్కడ ఆపండి. పూర్తిగా చదివితే మళ్ళా కొంచెం బలహీనం అయిపోద్ది. అక్కడ ఏం చేస్తున్నాడు? శారాతో చెప్పాడు, మేము ఈ విధంగా మోరియా పర్వతానికి పోతున్నాము. 3 రోజుల ప్రయాణం అది. ఆ 3 రోజుల ప్రయాణంలో చిన్న బిడ్డ అయిన ఇస్సాకుని తీసుకొని ఆ యొక్క మోరియా పర్వతానికి గాడిద మీద ఆ బిడ్డను కూర్చోబెట్టుకొని పోతా ఉన్నారు. పోయేటప్పుడు మధ్యలో అడిగినాడు, నానా అన్నీ ఉన్నాయి కానీ బలి చెల్లించడానికి గొరిపిల్ల లేదే అన్నప్పుడు ఆయన అన్న మాట, దేవుడే చూసుకుంటాడు అని అన్నాడు.
తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టి బంధించి పడుకోబెట్టినప్పుడు ఇప్పుడు ఆ ముసలోడు అబ్రాహాము ఒక తనుదని వెళ్ళిపోవచ్చు, కానీ తండ్రి మాటకు లోబడ్డాడు. రైతులా ఇక తండ్రి మాటకు ఆయన లోబడ్డాడు. బతుకుదేవల్లి గొర్రెవల్లి మౌనముగా కట్టి మీద పడుకున్నాడు. ఇప్పుడు ఆయన అనొచ్చు, నువ్వు ఒక తండ్రివా, ఆ చనిపోయిన శవాన్ని చూసి నువ్వు ఒక తండ్రివా, నన్ను ఈ విధంగా కష్టపెట్టినవే, నన్ను ఈ విధంగా బలించి దాన్ని తీసుకొని పోయి కత్తెత్తినవే, దేవుడు కాపాడకపోతే నాకు అయితే ఏమై ఉండేది, నేను చంపబడుతుంది కదా అని అనొచ్చు. అయితే అనలేదు. దేవునికి అబ్రహాము లోబడ్డాడు అని చెప్పారు. సార్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బలంగా హల్లెలూయా. అందరూ హుషారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సమాధి కార్యక్రమాన్ని సంతోషంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇష్మాయేలు ఆశీర్వదించబడ్డాడు, అదే సమయంలో ఇస్సాకు కూడా ఆశీర్వదించబడ్డాడు. రెండవది చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం 22, 23. ఆదికాండము 32వ అధ్యాయం 22, 23. ఈ తండ్రి ప్రేమ చూడండి. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను ఇద్దరు దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. ఆమేన్. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఆమేన్. చాలు. ఏకాంత ప్రార్థన చేస్తున్నాడండి యాకోబు. ఎందుకంటే 400 మందితో వాళ్ళ అన్న వీళ్ళని చంపేదానికి వస్తున్నాడు. ఏసావు 400 మందితో వస్తున్నాడు. ఆ మాట విన్న వెంటనే పైన పోయింది అబ్బకి. ఎవరికి? యాకోబు గారికి. వెంటనే ఇప్పుడు రక్షించేవారు ఎవరు లేరు, దేవుడే నాకు దిక్కు అని చెప్పి ఆ రోజు ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు. దేవుడు దిగొచ్చాడు. మరి యాకోబును ఆశీర్వదించినాడు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. తర్వాత ఆ ఏసావు వచ్చేటప్పుడు ఇక్కడ వీళ్ళని 3 గుంపులుగా చేశాడు. ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, పిల్లల్ని దాసి జనాన్ని 3 గుంపులుగా చేశాడు. ఈ 3 గుంపులుగా చేసి ఈయన యాకోబు వెనపడవచ్చు కదా. అయితే ఒక గొప్ప త్యాగం, మా అన్న చంపితే నన్ను చంపని ముందు, తర్వాత వాళ్ళ సంగతి అని ఏసావు దగ్గరికి యాకోబే పోయాడు. ఫస్ట్ కత్తి దెబ్బడితే నాకే పడిని. అటువంటి గొప్ప త్యాగం చేసిన వాడు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి తండ్రి ప్రేమ మంది, మన రాజుది, మన పరమ తండ్రిది. ఆమేన్. ఈ తండ్రి ప్రేమను పొందుకోండి. ఆ తండ్రి దిగి రావాలి నీ దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు పరలోక రాజ్యంలో తప్పకుండా ఉంటాం మనం. అటువంటి గొప్ప ఆపద నుంచి దేవుడు కాపాడాడు. ఆ ఏసావు చేతుల నుంచి యాకోబును, పిల్లల్ని, భార్యని అందరినీ కాపాడాడు. మొట్టమొదటి నీవు రక్షించబడు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షిస్తానన్నాడు దేవుడు. ముందు మనము రక్షించబడ్డామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మన కుటుంబం చాలా క్షేమంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు మీ దగ్గర తీసుకోండి. తర్వాత 3వ పాయింట్ చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 20 నుండి 24. లూక్ గాస్పెల్ 15th chapter 22-24. లూక 15:20 నుంచి 24. ఈ ఒక్క వాక్యంతో ముగించేస్తాను. ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి, అంటే చిన్న కుమారుని చూసి కనికరపడి పరిగెత్తి వారి మీద పడి ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి
పరలోకమునకును విరోధముగాను ఆ నీ ఎదుట పాపం చేసి తిని. తండ్రితో చెబుతున్నాడు, తండ్రి పరలోక రాజ్యమునకు అంటే దేవునికి నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడును కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించెను. చాలు, ఈ తండ్రి ప్రేమ. చిన్న కొడుకు ఆస్తినంతా పట్టుకొని వెళ్ళిపోయాడు. వాడి ఇష్ట ప్రకారం సుఖభోగాలు జీవించాడు, అంతా పోగొట్టుకున్నాడు చిన్న కుమారుడు. అది చివరిలో ఒట్టిగా వచ్చినప్పుడు ఆ యొక్క పందులు పొట్టు తినేదానికి చూస్తున్నాడు. అటువంటప్పుడు పరలోకమందున్న తండ్రికి, నా తండ్రికి నేను విరోధంగా పాపం చేశాను, పరలోకమందున్న దేవునికి నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పి పశ్చాత్తాపడుతున్నాడు. మరి ఈరోజు ఎంతమంది పశ్చాత్తాపడతారు ఇక్కడ? దేవుని ప్రేమను గుర్తెరగండి. అప్పుడు ఆ తండ్రి కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఆ దరిద్ర కొడుకు స్నానం చేయించి కొత్త బట్ట తొడిగి కొత్త చెప్పులేసి దూరం తొడిగించి నా కుమారుడు చనిపోయి బ్రతికను అని ఆ తండ్రి ఆ బిడ్డను చేర్చుకున్నాడు. మన పరమ తండ్రి ప్రేమ అంతకంటే గొప్ప ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ప్రేమ చాలా గొప్పది, యాకోబు ప్రేమ చాలా గొప్పది. మరి ఈ తండ్రి ప్రేమ, ఇద్దరు కుమారులు కలిగిన తండ్రి ప్రేమ చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ బిడ్డను తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. అందరం మోకరిద్దాం. దేవుని దగ్గర చాలా సమీపంగా ఉంది. దేవుని దగ్గరకు మనం సిద్ధపడే రోజులలో మనం ఉన్నాం. అందరము ఏకీభవించి మన పరమ తండ్రి మనకు దగ్గర దిగొచ్చేటట్లుగా చేసుకున్నాం. ఈరోజు మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, మన బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. కాలమంతా ఒప్పుకునేది అని అంటారేమో. ఈ లోకము అపవిత్రమైంది, ఈ లోకము చాలా బలహీనమైంది. యేసు ప్రభు త్వరగా రానై ఉన్నాడు. పాడు లోపల లేకుండా మనం తీసుకొని పోవాలనుకుంటున్నాడు. ఈ మలినమైన లోకముల నుండి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మనం అందరం చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుస్తూ పాడాలి. తెలిసిన వారు నాతో కూడా ఏకీభవించండి. దేవుని రాకడ కోసం మనం ఎత్తబడాలి, దేవుని రాకడలో ఎత్తబడాలి. పరలోక రాజ్యంలో యుగ యుగాలు ఉంటాం. హల్లెలూయా. అందుకనే మన శ్రమ, మన బాధ వేరే లోకల్ ఆస్తి పాస్తులు సంపాదించుకునే దానికి కాదు, కష్టాలు పోగొట్టుకునే దానికి కాదు, సంతానం కోసం కాదు. పరలోక రాజ్యం స్థిరమైంది. యేసు ప్రభు మనకు కుమారుడుగా వచ్చాడు, మనకు పరమ తండ్రిగా ఉన్నాడు, మనకు సహోదరుడుగా ఉన్నాడు, మనకు అన్యుడుగా లేడు. పరమ తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని ఏకీభవించి యేసు వరిగిరాని మగిన పాడు Hallelujah.
Jesus, hallelujah. Praise the Lord, hallelujah. Hallelujah. ఆదరణకర్త మనతో ఉన్నాడంటే అన్నింటిలో విజయమే. శిష్యులు ఏడుస్తూ అడిగారు, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావే, మాకు గతి ఎవరు? నేను ఏ విధంగా బ్రతకాలి లోకములో? అన్నింటినీ వదిలిపెట్టి వచ్చానే అన్నప్పుడు నేను వెళ్ళి నీకు ఆదరణకర్తను పంపిస్తానని ఆ యొక్క గొప్ప మాట చెప్పి వెళ్ళాడు. అయితే ఆది అపోస్తలులు తిరిగి తమ పాత జీవితంలోకి వెళ్ళిపోయారు. చేపలు పట్టేదానికి వెళ్ళిపోయారు. చేపలు పడుతున్న బెస్తవారిని తీసుకొచ్చి అపోస్తలులుగా దేవుడు నియమించి, శిష్యులుగా దేవుడు నియమించి చేశాడు. గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఆ యొక్క ప్రజలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి వీరికి ఎక్కడి నుండి వచ్చింది జ్ఞానము అన్నట్లుగానే ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరి యేసు ప్రభు వారి హృదయాలు కలవరపడ్డప్పుడు వెంటనే జవాబు ఇచ్చాడు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి అల్లావించి తీసుకొని పోతాను. అయినా కూడా దానికంటే ముందు ఆదరణకర్తను మీకు పంపిస్తాను అన్నాడు. ఆదరణకర్తే పరిశుద్ధాత్మ దేవుడు.
ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఓదారుస్తాడు. మనం ఎన్ని కష్టాలలో ఉన్నామో దేవునికి తెలుసు, మనకి ఎన్ని బాధలు ఉన్నాయో దేవునికి తెలుసు. కాబట్టి ఆ యొక్క పరమ తండ్రి మనతో కూడా ఈ దినమందు పరవశుడై ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు, మనకు ముందుగా ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ విశ్వసిస్తే దేవుని యొక్క మహిమను ఇక్కడే చూస్తారు. హల్లెలూయా, glory to God, glory to God. మహిమ, 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 దేవుని యొక్క మహిమ. అయ్యో, దేవుని యొక్క మహిమ మనల్ని, ఓ నీ ఆత్మీయ కళ్ళు తెరవాలి. ఆత్మీయ కళ్ళు తెరవాలి. ఆ యొక్క మహిమను దేవుని యొక్క స్వరూపాన్ని చూడండి. ఆ యొక్క మహిమను చూడండి. ఆ యొక్క ప్రసన్నతను చూడండి. మహిమలో రాబోతున్నాడు. లోకంలో నీకు చూడగలను, లోకంలో నీకు చూడగలను. అయినను ధైర్యం పెట్టుకోండి. నేను లోకంలో జయించున్నాను, నేను లోకంలో జయించున్నాను, సాతానును జయించున్నాను, మరణమును జయించున్నాను, పాతాళమును జయించున్నాను. అదే దేవుడు మీకు కూడా అనుగ్రహిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట తప్పని దేవుడు. మనము పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు లేకుండా ఎవరు దేవుని దర్శించలేరు. హల్లెలూయా. ఏకాంతమైన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. చివరి కాలంలో కన్నీటి ప్రార్థన చాలా ముఖ్యమైనది. నువ్వు ఏకాంతముగా ఉన్నప్పుడు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయి. నీ బాధలు ఏ మనిషితో కూడా చెప్పనవసరం లేదు. నీ బాధలన్నీ కూడా దేవునితోనే చెప్పాలి. ఏకాంతంగా ఎంత సమయం గడుపుతావో ఆ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వు. దేవుడు మీరు ఒకటై పొంది, అప్పుడు ఆనందమే ఆనందం, అప్పుడు సంతోషమే సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి బలపరచును గాక. కిరణ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు జీవము గల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు చెల్లించుకుంటున్నాము నాన్న. ఈ దినాన మీరు మమ్మల్ని నా తండ్రి మీ సన్నిధికి నడిపించుకుని మీ దాసుని ద్వారా ప్రభువా మీ ప్రేమను కనుపరిచిన తండ్రి మీకు స్తోత్ర. శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవని పరిశుద్ధ లేఖన భాగాల ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్ర. అనేక సందర్భాల్లో ప్రభువా మీ ప్రేమకు మేము దూరం అయిపోతున్నాము. మా అజ్ఞానం వల్ల ప్రభువా మీ ప్రేమను మేము తెలుసుకోలేక దూరం అయిపోతున్నాం. మమ్మల్ని మరలా ప్రేమించి మీ సన్నిధికి నడిపించుకుంటున్నాం. దేవాది దేవుడైన తండ్రి మీకు స్తోత్రాలు రండి. ఈరోజు నా పరమ తండ్రి మీ ప్రేమల గురించి మాతో మీరు మాట్లాడింపడగా మా హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకెన్నటికీ నా తండ్రి మీకు మేము దూరము కాకుండా ప్రభువా అయ్యా నా తండ్రి నిత్యము మీ రాకడ పర్యంతరము నా తండ్రి అయ్యా మీ సన్నిధిలో మీకు ఏకమై ప్రభువా మీలో ఏకమై జీవించే కృపను ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. జీవము గల తండ్రి, పాపపు లోకములో జీవిస్తున్న మేమందరం కూడా ప్రతి క్షణము ప్రతి సమయము నా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ మీకు దగ్గరగా జీవిస్తూ తండ్రి మీకు ఇష్టమైన పిల్లగా జీవిస్తూ మీ రాకడకు సిద్ధపడడానికి మీ పరిశుద్ధాత్మని నడిపింపు మాకు ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటూ ప్రభువా రారాజుమైన తండ్రి ఈ లోకాన్ని పాపాన్ని జయించి అయ్యా మీరు నా తండ్రి పరలోక రాజ్యానికి వెళ్ళి ప్రభు తిరిగి రానయ్యున్న రారాజున్న దేవాదేవుడైన తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఆకడకు మేము సిద్ధపడడానికి మీ కృప నిత్యము మాతో ఉంచమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం. మన పరమ తండ్రైన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, తండ్రి యొక్క ప్రేమ సంపూర్తిగా మన మీదికి పంపించి ఆయన వాకులో ఎత్తబడినట్లు పరిశుద్ధాత్మ నడిపింపులో దయచేయను కాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు తెలుస్తున్నాను. ఈరోజు చాలా మంది చర్చి నిండుగా కనపడుతున్నారు.